ఇది ఒక సమ్మర్ స్పెషల్ రెసిపీ అండి. హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాములేకుం. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో ఒక సమ్మర్ స్పెషల్ రెసిపీ అండి. అదేంటో తెలుసా అండి? యాక్చువల్గా ఈ రెసిపీ మన సబ్స్క్రైబర్ ఒకరు కోయంబత్తూరు నుంచి అడిగారండి, ఈ రెసిపీ చేయండి, నాకు చాలా ఇష్టం అనేసి. సో వాళ్ళ గురించి ఈ రెసిపీ చేయబోతున్నాను. ఈ సమ్మర్ స్పెషల్ రెసిపీ ఏంటో తెలుసా అండి? కర్డ్ సేమియా, పెరుగు సేమియా. చాలా కమ్మగా ఉంటుంది, హెల్దీ రెసిపీ కూడా, పిల్లలకైతే చాలా ఇష్టమైపోతుంది. సో ఈ రెసిపీ ఎలా చేయాలి, దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఇవన్నీ వీడియోలో ఫుల్గా వాచ్ చేసి మీరు చేసేయండి. ఎందుకు ఆలస్యం, రండి రంగంలో దిగేస్తాం. ఈరోజు మన కర్డ్ సేమియాకి నేను 250 గ్రామ్స్ సేమియా తీసుకున్నానండి. ఫస్ట్ నేను స్టవ్ మీద ఒక వెసల్ పెట్టుకొని వాటర్ బాయిల్ చేసుకుంటాను. మీకు రేషియో కూడా చెప్తాను, చాలా ఇంపార్టెంట్ అది. స్టవ్ ఆన్ చేసుకున్నాను. చూడండి, సేమియా ఇలా ఉంటుంది అనమాట. ఇది రోస్టెడ్ సేమియా కాదు, ఇంకా మన కీర్కని తెస్తాం కదా సన్న సేమియా, అవి కూడా కాదు. రెగ్యులర్ సేమియా, ఇది నాన్ రోస్టెడ్ సేమియా అనమాట. సో ఇది 250 గ్రామ్ తీసుకున్నాను. ఇది యాక్చువల్గా ఈ కప్లో, ఈ గ్లాస్లో నేను కొలత తీసుకున్నప్పుడు 2 గ్లాసెస్ ఆఫ్ సేమియా వచ్చింది. సో ఇప్పుడు నేను వాటరు 1:3 రేషియో తీసుకున్నాను, అంటే 6 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. 6 గ్లాస్ ఆఫ్ వాటర్ నేను ఆల్రెడీ స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ వాటర్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం సేమియా ఇందులో కుక్ చేయపోతాము, అది స్టిక్కీగా అవుతుంది కదా, అది అవ్వకుండా ఉండడానికి స్మాల్ స్పూన్ ఆయిల్ 1 స్పూన్ వేసుకోండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకునేస్తాము. ఓకే, ఒక 1/2 స్పూన్ సాల్ట్. సో ఇప్పుడు మనము వాటర్ని బాగా ఉడికించాలి, బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మనం సేమియాని అందులో వేయాలి. వాటర్ బాగా కొత్తలాడుతుందండి, బాగా ఉడుకుతుంది. ఈ టైంలో మనము హై ఫ్లేమ్ పెట్టుకొని మనము ఇందులో సేమియా వేసేవాలి. సేమియా ఆల్రెడీ పెట్టుకున్నాం కదా, అదే వేస్తాం అందులో. సేమియా వేసిన తర్వాత ఒకే 1 నిమిషము హై ఫ్లేమ్లో కుక్ చేయాలి. దాని తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని క్లోజ్ చేయాలి. 1 మినిట్ కొంచెము ఉడకాలన్నమాట, ఒకే నిమిషం, ఎక్కువ వద్దు. చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో, ఇలా బాయిల్ అవ్వాలన్నమాట. సేమియా ఎలా బాగా ఉడకనియాలండి. 1 మినిట్ ఉడికితే చాలు, ఎక్కువ వద్దు. హై ఫ్లేమ్ పెట్టి ఉడకనియాలి. చూడండి, మన సేమియా ఆల్మోస్ట్ ఒక 1 మినిట్ హై ఫ్లేమ్లో బాగా ఉడికింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేస్తాము. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని క్లోజ్ చేస్తాము. క్లోజ్ చేసి ఇంకా అనదర్ 2 మినిట్స్ అలాగే ఉండి రెస్ట్ చేస్తాము. దాని తర్వాత మనము నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోతాము. సేమియా క్లోజ్ చేసి 2 మినిట్స్ కూల్ డౌన్ అని అంతమైన మనము పెరుగు రెడీ చేసుకుంటాము. చూడండి, ఈ రెసిపీకి మనం గట్టి పెరుగు తీసుకోవాలి. పెరుగు రేషియో ఉంది 1:2 అనమాట. మనము 250 గ్రామ్ సేమియా తీసుకున్నాం కదా, ఇది 500 గ్రామ్, అంటే ½ లీటర్ ఉంది పెరుగు, థిక్ పెరుగు అనమాట. దీన్ని ఫస్ట్ మనము బాగా కలుపుకోవాలి. చూడండి, గట్టి పెరుగు, దీన్ని కొంచెం బాగా ఇలా మిక్స్ చేసుకుంటాము. రెసిపీకి కావాల్సిన సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు నేను ఒక 1/2 స్పూన్ యాడ్ చేసిన, ఎందుకంటే మనము సేమియా కుక్ చేసేప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేసుకున్నాము, ఆ సాల్ట్ ఎఫెక్ట్ అందులో ఉంటుంది. సో కాబట్టి నేను ఒక 1/2 to 1/4 స్పూన్ వేసుకున్నంతే బాగా కలుపుకునేస్తాము పెరుగు ఇలా. సో పెరుగు బాగా మనము మిక్స్ చేసుకున్నాము. అంతలోపు మన సేమియా కూడా కూల్ డౌన్ అయింది. 2 మినిట్స్ 3 మినిట్స్ దాకా క్లోజ్ చేసి పెట్టినాము. ఎలా ఉందో చూద్దాము. ఎంత బాగా కుక్ అయిందో, సూపర్గా కుక్ అయింది. ఇలా ముట్టుకుంటే సాఫ్ట్గా ఉంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. అంతే అండి, బాగా ఉడికింది. ఇప్పుడు మనము దీన్ని వాటర్ అంతా మనము డ్రైన్ చేసేవాలి, వాటర్ లేకుండా మనం తీసుకునేవాలి. ఇలా వాటర్ అంతా ఫుల్గా మనం డ్రైన్ చేసుకునేవాలి. చేసుకొని వెంటనే అందులో మనం కోల్డ్ వాటర్ యాడ్ చేయాలి, ఎందుకంటే సేమియా ఇంకా బాయిల్ అవ్వకుండా ఉంటుంది అనమాట, చాలా వేడి ఉంది కదా. ఇలా కోల్డ్ వాటర్ యాడ్ చేసేవాళ్ళనమాట. చూడండి, ఇలా మనము సేమియాని రెడీ చేసుకోవాలి. సో ఇలా రెడీ చేసుకున్న సేమియాని మనము కర్డ్లో వేసుకోవాలి. సో ఇప్పుడు మనము ఈ ఫిల్టర్ అయిన సేమియాని కర్డ్లో యాడ్ చేసుకునేస్తాము. సేమియా వేసుకున్న తర్వాత మనము కర్డ్లో బాగా మిక్స్ చేసేవాలి. చూడండి, ఫుల్ కర్డ్ అంతా కలిసేలా సేమియాకి బాగా కలిపేవాలి మనము.
చాలా ఎమ్మీ హెల్దీ రెసిపీ అండి. పిల్లలకి అయితే చాలా ఇష్టం అవుతుంది. ఈ సమ్మర్లో ఫాస్ట్గా చేసుకునే రెసిపీ ఇది. ఒక 1 minute 2 minutes సేమియా కుక్ అయింది. దాని తర్వాత మనము కర్డ్లు వేసుకునేసి ఈ కర్డ్లు వేసుకొని కలిపేటప్పుడు మనము ఇందులో కొంచెము ఎన్హాన్స్ చేసుకునే దానికి టేస్ట్కి చూడండి పొమగ్రానేట్స్ ఆల్రెడీ నేను పెట్టుకున్నాను, అది యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీర కూడా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను, అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో బాగా కలుపుకుంటాము. పెరుగంతా కింద ఉంది కాబట్టి మనము బాగా కలుపుకోవాలి. ఇలా వావ్, ఎంత గుమ్మలాడిపోతుందో. కలర్ఫుల్గా ఉంది, చాలా హెల్దీ కూడా. పెరుగన్నం మారి ఉంటుంది కానీ పెరుగన్నం కాదు, రైస్ లేదు ఇందులో. ఇప్పుడు మనము దీనికి ఒక స్పెషల్ తిరగమాత చేసుకోవాలి, అది హైలైట్ అనమాట. సో మనం తిరగమాత చేసుకొని మళ్ళీ బాగా కలుపుతాం దీన్ని. ఓకే, ఇప్పుడు మనము కర్డ్ సేమియాకి తిరగమాత పెట్టుకుంటాము. స్టవ్ ఆన్ చేసుకున్నాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో ఒక 2 tablespoon 1 to 2 చాలా ఎక్కువ వద్దు, ఎందుకంటే హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉంటారు కదా. సో ఒక 1 to 1.5 spoon ఆయిల్ యాడ్ చేసుకున్నాను, అంతే, ఎక్కువ లేదు. ఆయిల్ బాగా హీట్ అయిందండి. ఫస్ట్ ఆవాలు ఒక 1/2 tablespoon వేసుకుంటున్నాను. ఆవాలు చిటపట అనాలి. మనం జీలకర్ర కూడా 1/2 spoon కొద్దిగా వేసుకున్నాను, ఎక్కువ వద్దు. జీలకర్ర కొంచెం బాగా మనకు జీర్ణం బాగా ఇస్తుంది కాబట్టి జీలకర్ర వేసుకున్నాను. అలాగే మినపప్పు ఒక 1/2 spoon, పచ్చశనగపప్పు కూడా 1/2 spoon వేసుకున్నాను. ఇవన్నీ మనము ఆయిల్ వేసేస్తాము. పోపు దినుసులు ఆయిల్ వేయగానే ఒక గుమగుమలు ఆడిపోతుంది కదా, ఆ వాసన వచ్చేసింది, సువాసన చాలా బాగుంది. ఆహా, మన కర్డ్ సేమియా ఈరోజు అదిరిపోతుందండి, వేరే లెవెల్లో ఉంటుంది. గుమ్మలు ఆడిపోతుందండి. ఇప్పుడు మనము మిగతా ఉన్న ఐటమ్స్ కూడా వేసుకుంటాము. చూడండి, ఎండుమిరపకాయలు ఒక 3 numbers ఉంది, అది యాడ్ చేసుకుంటాము. అల్లం ఒక స్మాల్ పీస్ సన్న కట్ చేసుకున్నాను, అది యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 2 numbers, చూడండి ఎంత సన్న కట్ చేసుకున్నాను, అది వేసుకున్నాను. కరివేపాకు 2 రెమ్మలు వేసుకున్నాను. జీడిపప్పు ఒక 10-15 వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని మనము బాగా రోస్ట్ చేయాలి. జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనము దీన్ని బాగా ఫ్రై చేయాలి. తిరగమాత వేస్తేనే మంచి వాసన వచ్చేస్తుందండి, సూపర్గా ఉంది. అంతే, ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటాము. స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని కొంచెం కూల్ డౌన్ చేసుకుంటాము. కూల్ డౌన్ అయిందే మనము కర్డ్ సేమియాలో యాడ్ చేసుకునేస్తాము. ఇప్పుడు మనము తిరగమాత అందులో వేసుకునేస్తాము. తిరగమాత అంతా వేసుకున్నాం కదా, మనం ఇప్పుడు బాగా కలిపేస్తాం. ఇది దీనికి ఒక ఫైనల్ టచ్ కూడా ఉంది, మిదాస్ టచ్. ఏంటో తెలుసా అండి, ఒక 1 glass కాసి చల్లారిన మిల్క్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఇంకా కమ్మదనం ఎక్కువ అవుతుంది అనమాట ఈ కర్డ్ సేమియాకి. ఇలా బాగా కలుపుకొని మనము, వావ్, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఇది ఇలాగే తినకూడదు, మనం దీన్ని ఒక 1 hour ఫ్రిడ్జ్లో పెట్టి బాగా కూల్ చేసుకొని మనము దీన్ని తినాలన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 1 hour దాకా పెట్టేసి దాని తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాం. ఓకే, మన సేమియా ఆల్మోస్ట్ 1 hour బాగా కూల్ డౌన్ అయిందండి, గుమ్మలాడిపోతుంది. ఇంకేంటి, సర్వ్ చేసుకోవడమే. వావ్, ఎంత బాగుందో. సెట్ అయింది చూడండి, ఎంత బాగా సెట్ అయింది, సూపర్గా సెట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్ తీసుకుంటాము. ఎంతో ఎమ్మీ అయిన కర్డ్ సేమియా రెడీ అయిందండి. ఇప్పుడు మీరు పిల్లలకి ఇచ్చినారనుకోండి, ఒక 2 minutesలో ఖాళీ చేస్తారు. ఇది ఒక సమ్మర్ స్పెషల్ రెసిపీ అండి, కర్డ్ సేమియా రెసిపీ. ఎలా ఉంది? వీడియో ఫుల్గా వాచ్ చేసిన దానికి చాలా థ్యాంక్స్ అండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ నాకు ఇవ్వండి. లైక్ కూడా ప్రెస్ చేయండి, లైక్ బటన్ ఉంది కదా, అలా ప్రెస్ చేయండి, లైక్ వస్తుంది నాకు. ఓకే, మీకు ఇష్టమైతే
ఇంకోటి, నా వీడియోస్ ఎవ్రీ ట్యూస్డే ఎవ్రీ ఫ్రైడే 7 PM రిలీజ్ అవుతూ ఉంటుంది. కొత్త కొత్త వీడియోతో మీ ముందుకు ఎప్పుడు వస్తూనే ఉంటాను. మీరు చూసేసి లైక్ కొట్టేసి కమెంట్ ఇచ్చేయండి. ఓకే, ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ బి హెల్దీ చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.